హే హాయ్, ఈ వీడియో ర్యాండమ్గా రికార్డ్ చేశాను అనమాట. ఏం లేదు, నేను 2 ప్యాటీస్ తీసుకొని బయట దొరికింది కదా బర్గర్కి లోపల పెట్టుకునే ప్యాటీస్, దాంట్లో వెజ్జీస్ అన్నీ పెట్టుకుని. వెజ్జీస్ అంటే ఒక టమాటో, కీరా, క్యాబేజ్, ఇంకా ఆనియన్ రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకొని ఆ బర్గర్ బ్రెడ్ని ఫ్రై చేసేసి మిడిల్లో ప్యాటీస్ పెట్టేసి వెజ్జీస్ పెట్టేసి అటు ఇటు ఏమంటారు మయోనీస్, బర్గర్ మయోనీస్, టమాటో సాస్, ఇంకోటి ఏదో సాస్, ఇంకోటి అదే పిజ్జాది పేస్ట్ వస్తుంది చూసారా, అదంతా కలిపేసి నీట్గా అప్లై చేసేసి అంతే దాంట్లో పెట్టేసి తినేసాం అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. కానీ యాక్చువల్గా ఏంటి, ఇట్లా నేను చేసేటప్పుడు నేను మైండ్లో ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట, చైల్డ్హుడ్ ట్రోమాస్ గురించి. లైఫ్లో మనం ఫిజికల్గా ఎంత ఎదిగినా మెంటల్గా ఎప్పుడైనా ఏమో తెలీదు, 3 months ఉన్నప్పుడు అనుకోవచ్చు, 5 months ఉన్నప్పుడు అనుకోవచ్చు, 6 months, 1 year, 2 year, 3 year, 4 year, 5 year, 6 years, అట్లా చిన్నప్పుడు కొన్ని ట్రోమాస్ ఉంటాయి అన్నమాట మన హెడ్లో. అవి ఎంత ట్రై చేసినా, మనం ఎంత ఎదిగినా, మన చుట్టూ ఎన్ని ఉన్నా కానీ అప్పుడు మన మైండ్లో ఆ ట్రోమా వల్ల మనం తీసుకున్న డెసిషన్ నుంచి బయటికి రాలేక ఎంత సఫకేట్ అవుతామంటే అంత సఫకేట్ అవుతాం అనమాట. దాంట్లో నుంచి కొంతమంది అంటే డిఫర్స్ విత్ పర్సన్ అనమాట. చైల్డ్హుడ్ ట్రోమాస్ డిఫర్స్ విత్ పర్సన్. ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క డెసిషన్ తీసుకుని ఉంటాం మనం. సో ఇంకా దాంట్లోంచి బయటికి రాలేక ఫ్యూచర్లో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా అది మనలో ఉండిపోద్ది అలా. సో అందుకని ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అందరికీ కావాలని నేను కోరుకుంటున్నాను.